నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఆగస్ట్ 15 కాబట్టి మన అభిరుచికి ఇద్దరు స్పెషల్ గెస్ట్స్ రాబోతున్నారండి. ఆ గెస్ట్లు ఎవరో, వాళ్ళు చేయబోయే వంటలేంటో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు అభిరుచికి ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు అనుకున్నాం కదా, వాళ్ళెవరో తెలుసా అండి? మొన్న మధ్య ఉయ్యాల జంపాల అంటూ మన ముందుకొచ్చి మళ్ళీ సినిమా చూపిస్తా మామ అంటూ జత కట్టేసిన రాజ్ తరుణ్ అండ్ అలాగే అవికా గౌర్. మరి పిలిచేద్దామా వాళ్ళిద్దరిని? ప్లీజ్ వెల్కమ్ అవికా అండ్ రాజ్ తరుణ్. హాయ్, హలో, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. వెల్కమ్. ముందుకు రండి. అలా వెనకే ఉండిపోకపోతే ప్లీజ్ వెల్కమ్ అండి. మీ ఇద్దరికి ముందుగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. అక్కడ పెట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడికి ప్లీజ్. వంట చేస్తారండి. అవునండి, మీరు ఆల్రెడీ భయపడిపోతున్నారు, బాగా తెలిసిపోతుంది. వంట చేయిస్తాం కానీ ఈజీగా మీకు మాకు సపోర్ట్ కూడా ఇస్తాము. సో మీరేం టెన్షన్ పడకుండా ఫస్ట్ రిలీఫ్ అయిపోయి ఫస్ట్ బాగా మాట్లాడండి, తర్వాత వంటల గురించి ఆలోచిద్దాం. సరే చెప్పండి. సో మరి ఏంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్? స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు తిని అలా ఆ స్టేజెస్ దాటిపోయి ఇప్పుడు కొంచెం బాగా హీరో అయిపోయారు కదా మీరు. ఏం చేస్తున్నారు మరి ఇండిపెండెన్స్ డే రోజు? సినిమా. సినిమా. సో నిన్న మీ మూవీ రిలీజ్ అయిపోయింది. సో మరి ఆల్రెడీ సినిమా చూపిస్తున్నారు అనమాట థియేటర్లలో మాకు. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా వచ్చింది? మాకైతే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వినిపించింది. సో మీ దాకా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ముందు నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి. సో ఎక్స్పెక్టింగ్ హిట్ ఓన్లీ. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అనమాట. సో మరి అవిక చాలా కామ్ గా ఉంది. ప్రాబ్లం లాంగ్వేజ్ అని నేను అనుకుంటున్నా, అదేనా? సో పాపం తెలుగు మాట్లాడడం కొంచెం కష్టం అనుకుంటాను. బట్ యూ కెన్ అండర్స్టాండ్, నో? A little, yes. లిటిల్. ఓకే, సో యూ హ్యావ్ టు కుక్ టుడే. వంట చేయాలి. Ouch. ఓకే. Okay. I'm not gonna eat that. విత్ యువర్ పార్ట్నర్ సపోర్ట్. మీ ఇద్దరు హాయిగా చేయండి. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు టేస్ట్. ఓకే. ఎనీవేస్ పాపం వీళ్ళిద్దరికి కూడా వంటలు సరిగ్గా చేయటం అలవాట్లేదు అనుకుంటా. అందుకే వీళ్ళ కోసం మన షెఫ్ రాజు గారిని ఇన్వైట్ చేసేస్తే హాయిగా సపోర్ట్ చేస్తారు వీళ్ళకి. సో ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. హాయ్ అల్కా. Hello. హలో రాజు గారు. హలో అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండి. సో మన సినిమా చూపిస్తామా మా కపుల్ ఈ రోజు ఇక్కడ గెస్ట్లుగా వచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే మన మర్యాద కాబట్టి మనం అభిరుచికి వచ్చిన గెస్ట్లని ఫస్ట్ బాగా ఫుడ్ తో సంతోష పెట్టి పంపిస్తాం కదా. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఒకటి అడిగేస్తారు మిమ్మల్ని. సో మీరు హాయిగా చేసేసేయండి. తప్పకుండా. సో ఫస్ట్ ఛాన్స్ లేడీస్ ఫస్ట్ కాబట్టి అవికాకి ఇచ్చేద్దాం. ఎప్పుడు లేడీసే ఫస్ట్ అంటే మీరు షెఫ్ జంటు, హీరో జంటు ముందు మాకు ఇవ్వచ్చుగా. అంటే మీరు అడగట్లేదుగా అప్పటి నుంచి, మీరు అలా ఇప్పుడు అడిగారు. నేను అందుకే మీరు అప్పటి నుంచి అలా సైలెంట్ గా ఉన్నారని మేము అలా ఛాన్సులు ఇచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా కుదురుద్దండి. అలా వద్దా అండి? ఇండిపెండెన్స్ డే ఇది. ఈ రోజైనా మీకు ఇండిపెండెన్స్ కావాలా? అదే కదా. ఈ రోజైనా మీకు ఫ్రీడమ్ కావాలా? అంతే. ఓకే, సో మరి అయినా సరే నాకు ఎందుకో వికాకే ఛాన్స్ వద్దా అండి? పాపం చూడండి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టిందో. ఆల్రెడీ సినిమాలో పాపం మా అమ్మాయిని ఆడుకుంటూ ఉంటారు, ఇక్కడ కూడా క్యారీ ఆన్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ రెసిపీ? I like aloo. I like rice. I like, but for now palak paneer. పాలక్ పన్నీర్. ఓకే, సో మరి ఏంటి రాజ్, మీకు కూడా పాలక్ పన్నీర్ ఇష్టమేనా? ఎక్కువ నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తాను. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటారనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ రోజు కాస్త ఆకుకూరలతో సరిపెట్టుకోవచ్చుగా. జీవితంలో ఫస్ట్ టైం ట్రై చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి సో పాలక్ పన్నీర్ చేయబోతున్నారు రాజు గారు, చేసేద్దాం? తప్పకుండా అండి. ఓకే, సో మరి వంటల పిండి వంటల్లో పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే.
సో కొద్దిగా ఆయిల్, ఆనియన్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది, ఈ రెసిపీ అయితే మనం. సో సింపుల్ రెసిపీ అడిగింది అనమాట అవిక, మంచిగా ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా. పచ్చిమిరపకాయలు, ఓకే. సో జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎస్. ఓకే, సో ఇది కొంచెం వేగింది కదా. సో ఇక్కడ పాలకూర పేస్ట్. ఓకే, సో పాలకూర ఉడికించి పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే, సో పాలకూర పేస్ట్. ఓకే, కొంచెం ఇది ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి మనకి ఆ పచ్చివాసన కూడా ఎక్కువ ఉండదు కదా. ఏం ఉండదండి, సో ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఓకే, సో దీనికి ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకున్నాం. ఓకే. ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో మరి ఇక్కడేమో మీ ఇద్దరు చాలా కామ్ గా పొలైట్ గా కనిపిస్తున్నారు. నేను ట్రైలర్ చూసాను, మీది సినిమా చూపిస్తామా? యాక్చువల్లీ సినిమా చూడలేదు, బట్ చూస్తాను. ఆ ట్రైలర్ లో మీరేమో ఫుల్ మాస్ గా ఫైటింగ్స్ చేసేస్తున్నారు, ఆట పట్టించేస్తున్నారు హీరోయిన్ ని. ఇక్కడేమో ఇంత కామ్ గా ఉన్నారు, ఏంటి సంగతి? బయట ఫైటింగ్ చేస్తే కొడుతున్నారు, ఈయన ఆడ పెట్టిస్తే కొడుతుంది, ఏం చేయమంటారు చెప్పండి. అందుకని ఇక్కడ ఇలానా? అయిపోయిందా అండి రాజు గారు? ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. ఓకే, సో కొంచెం మగ్గాలి కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. శనగపిండిలో కొద్దిగా తేనె కలిపి కొద్దిగా వాటర్ కూడా పోసి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ క్లీన్ అయి కాంతివంతంగా మారుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, అయిపోయిందా రాజు గారు? ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. సో దీంట్లో పన్నీర్ ముక్కలు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియా పౌడర్ కొద్దిగా, కొంచెం డిఫరెంట్గా ఏంటంటే సోంపు పొడి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది మనకు. అలాగే కొంచెం గరం మసాలా. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? ఓకే. సో మరి అవిక అయితే తన బిగ్గెస్ట్ హిట్ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది అనే విషయం మాకు తెలుసు. మీ సంగతి ఏంటి? మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా సినిమాలు చేయాలి, యాక్టింగ్ అవన్నీ, లేకపోతే సడన్ గా జరిగిపోయిందా? కాదు కదా, నాకు చిన్నప్పుడు తక్కువ సినిమా చూసేవాళ్ళు ఇంట్లో, చాలా తక్కువ చూపించారు అనమాట. సరే ఒక్కడు సినిమా చూసినప్పుడు నాకు అప్పటిదాకా తెలియదు ఒక సినిమా అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ చేస్తుంది మంచిగా. ఓకే, సో అప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశా. 9th ఎప్పుడో మా ఫాదర్ డిజిటల్ కెమెరా కొని ఇచ్చారు, క్యానన్. అది అక్కడ పెట్టుకుని నాకు నేనే సరదాగా షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాను ఇంట్లో. అది చూసి బాగుందని ఇంకొంచెం పెద్ద కెమెరా కొని ఇచ్చారు. అప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్ షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో మీరు అలా షార్ట్ ఫిల్మ్స్ చేశారనమాట. సో మీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, అక్కడ నుంచి యాక్టర్ అయిపోయారు. సూపర్. సో అయిపోయిందా? అయిపోయి వచ్చేసింది. ఓకే, పాలక్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది మాటల్లో. సో కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసేసుకున్నాం. రెడీ. Oh, సో ఫాస్ట్ నో? yeah. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. ఓకే, రెడీ. యూ వాంట్ టు టేస్ట్? Yes. ష్యూర్, డెఫినెట్లీ టేస్ట్ చూసేద్దాం. అందరం టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు పాలక్ పన్నీర్ తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ. తయారీ విధానం చూసాం కదా, టేస్ట్ చూసేద్దామా? ఓకే, సో ముందు అవికానే టేస్ట్ చూస్తుంది, ఎందుకంటే తనే అడిగింది కదా. ఓకేనా?
వావ్, సూపర్ రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో మీకు కూడా నచ్చింది కదా మీ ఇద్దరికి? ఫస్ట్ వెజిటేరియన్ నచ్చింది నాకు. ఫస్ట్ టైం వెజిటేరియన్ నచ్చింది మీకు. వావ్ రాజు గారు, థ్యాంక్ యూ. సూపర్. వెల్కమ్. ఓకే, సో చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ కళ్ళు కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా కళ్ళపై ఎక్కువ స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. అంటే సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఫోకస్ ఎక్కువగా పడే చోట ఉండటం కానీ చేయకూడదు. అలాగే రోజులో ఎక్కువసేపు అంటే కనీసం 8 గంటలైనా నిద్రపోయేటట్టు చూసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ కళ్ళు కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ నెక్స్ట్ రాజ్కి ఛాన్స్ వచ్చేసింది. సో మరి ఏదైనా రెసిపీ మీకు బాగా ఇష్టమైన రెసిపీ అడిగితే మా రాజుగారు చేసి చూపిస్తారు. ఇష్టమైంది కాదు కానీ అంటే అన్ని ఎప్పుడు తింటూ ఉంటాను. మొన్న ఒకసారి మెనూలో పేరు చూసా, అదేంటో నాకు తెలియదు. ఓకే, ఇట్స్ ట్రైఫల్ పుడింగ్. ట్రైఫల్ పుడింగ్ అంటే తెలీదా మీకు? తెలియటమే పక్కా కాదు, దేశీ ఫుడ్. అవునా? ఓకే, సో బిర్యానీ, నాన్ వెజ్ అలా అన్నమాట. సో ఇలాంటి ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఎక్కువ టేస్ట్ చేయరు. ఇప్పుడు చూపిస్తాగా మేము. అసలు ట్రైఫల్ పుడింగ్ చాలా యమ్మీగా ఉంటుంది. యూ టేస్ట్ ఇట్? ఇట్స్ వెరీ యమ్మీ. సో అది ఈరోజు మీకు టేస్ట్ చూపిస్తాం. ఓకే, సో రాజు గారు ట్రైఫల్ పుడింగ్ చేసేద్దాం. తప్పకుండా. ఓకే, ట్రైపల్ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ట్రైపల్ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాచిన పాలు 1/2 లీటర్, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, ఆపిల్ 1, ప్లమ్స్ ముక్కలు 1/2 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, స్పాంజ్ కేక్ 1/2 కిలో, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే, దట్ వాస్ వెరీ క్యూట్. ఓకే, పుడ్డింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ కస్టర్డ్ చేసేసుకున్నాం. ఓకే, పాలు. సో దీంట్లో సరిపడా పంచదార. ఓకే, సో కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసేసుకుని మనం కొంచెం డైల్యూట్ చేసుకోవాలి. ఓకే, సో డైల్యూట్ చేసుకుని అది ఇందులో మిక్స్ చేయాలన్నమాట. ఎస్. ఓకే, ఓకే, సో ఇది మనం పాలు మరిగేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సో ఈ కొంచెం లోపు పాలు మరగాలి కదా. ఎస్. సో ఫ్రూట్స్ కట్ చేసేస్తాను నేను. యా, యాపిల్ స్కిన్తో పాటుగానే వేస్తే బాగుంటుంది దీంట్లో. ఓకే, సో ముక్కల కింద కట్ చేసేసుకోవాలా? అవునండి. సో హౌ అబౌట్ బ్రహ్మానందం గారితో ఎలా అనిపించింది వర్కింగ్? బ్రహ్మానందం గారితో చిన్నప్పటి నుంచి వస్తే పెరిగాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను అన్నారు ఏంటండి ఒకటేసారి? ఫోన్ చేసుకుంటామండి అంతలాగా. అంటే సినిమాలు చూస్తున్నా మా అందరిలాగే. ఆబ్వియస్లీ Okay. అదే అంటున్నా. ఇప్పుడు అలాంటి నాకేనా వాడిని అనిపించింది బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయడం అంటే లేకపోతే ఆయనే మీ ఇంటికి ఏమన్నా? నాది వైజాగ్ అండి, ఎదురు. అలాగా. సో ఓకే, చెప్పండి. సో అంటే ఆయన సినిమాలు చూస్తే పెరిగాం కదా. సో సడన్ గా ఆయన యాక్ట్ చేయడం అనేసరికి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట. వెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారు బ్రహ్మానందం గారు. షార్ట్ రీడ్ అని వస్తారు, టేక్ అండ్ ఫాటా చేస్తారు, సింగిల్ టేక్ ఓకే అయిపోద్ది అంతే. అవును, చేయమంటే చేయడానికి రెడీ ఉంటారు. ఒక టేక్ అంటే ఇంకో టేక్ ఎక్కువ పట్టదు. అవును. ఈ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇది రెడీ. సో జస్ట్ మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఓకే, సో కస్టర్డ్ రెడీ అయిపోయింది మనకు. ఓకే, ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఓకే, వెనిలా. ఓకే, ఓకే, సో ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేయాలా? యా, ఫ్రూట్స్ మనం సపరేట్గానే మిక్స్ చేసుకోవాలి. యా, ఓకే. సో ఫస్ట్ యాపిల్. ఓకే, సో బనానా కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. దానిమ్మ గింజలు, ప్లమ్స్ అండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా పంచదార వేస్తున్నాం. సో మనకు అరటిపండు కొంచెం నల్లబడకుండా. అవును. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ట్రైఫల్ అంటే మనకు 3 లేయర్స్ వస్తుంది. అవును, ఒకటి సో మనం ట్రిపుల్ పుడ్డింగ్ అనుకున్నాం కాబట్టి 3 లేయర్స్ ఎస్, అన్నమాట. ఇదొకటి ఇంకొకటి వచ్చేసి స్పాంజ్ కేక్. ఓకే, బిగ్ నైఫ్ ఇస్తారా?
ఓకే, సో ఇలా లేయర్స్ చేసుకొని దీనికి మనం ఏంటంటే జామ్ అప్లై చేసుకుంటాం, మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఓకే. సో ఇది బాటంలో ఇది ఉంటుందండి. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి మనం సెట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలాంటి గాజు బౌల్ తీసుకున్నాను. సో ఎంతసేపు అది ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి రాజు గారు? సో కొంచెం సెట్ కావాలండి. ఓకే. ఓకే, సో ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ వచ్చేసి ఫ్రూట్స్. ఓకే. సో దీంట్లో మనకు సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ ఏవైనా మనం యాడ్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది మన ఇంట్రెస్ట్ అన్నమాట. ఎస్. సో సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. సెకండ్ లేయర్ కంప్లీట్. సో ఫైనల్ గా వచ్చేసి కస్టర్డ్. ఓకే. ఓకే, సో టాప్ లో కొంచెం బాదం. సో ఇది మనం కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఓకే. సో అప్పుడు మొత్తం కూడా సెటిల్ కొంచెం అయిపోతుంది. సెట్ ఆ అవుతుంది. తర్వాత మనం కొంచెం అలా త్రీ లేయర్స్ వచ్చేట్టుగా తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఓకే రాజు గారు, ఇది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నవారు ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలిపి మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు క్రమంగా తొలగిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, కార్వింగ్ కూడా చేసేస్తారా? అంటే కొంచెం టైం తీసుకుంటుంది అది. సో అది అయ్యేలోపు మనం కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే, సో రోజ్ ఫ్లవర్ తయారు చేసినాను. ఓకే. సో పెటల్, కొంచెం పెటల్స్ని ఎలివేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. ఓకే, సో ఫ్లవర్ రెడీ. Wow. Thank you. వాట్ ఇస్ దిస్? నాకెందుకు? ఓకే, సో మొత్తానికి మీ ఫ్లవర్ చాలా బాగుంది రాజు గారు. సో ఇంకా 2 కూడా నేను చేసి పెట్టాను. Okay. సో అంటే ట్రై కలర్. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి జెండా రంగులు చేశారా? వైట్. ఓకే. అండ్ ఇక్కడ మనకు గ్రీన్ వెజిటబుల్ ఉండదు కాబట్టి కీరా తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను. ఓకే. సో 3 కలర్స్. బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, సో చూద్దామా మన పుడ్డింగ్ రెడీ అయిపోయిందేమో. హ్యాపీగా. వావ్. ఓకే, ఎస్. సో ఇలా టైట్గా సెట్ అయిపోతుంది. సో దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఈ 3 లేయర్స్ వచ్చేట్టుగా మనం తీసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. సో నాకైతే మాత్రం టేస్ట్ చూసేయాలనిపిస్తుంది రాజు గారు. వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళ సంగతి ఏంటో తెలీదు. మీకు టేస్ట్ చూడాలని లేదా? యూ డోంట్ వాంట్ టు టేస్ట్ ఇట్? I want to. ఏమండి ఏమండి ఏమండి, అప్పుడే తినకూడదు. వీ హ్యావ్ సమ్ రూల్స్. అందుకే కాసేపు ఆగాలి. ఆ తర్వాత మీరే అడిగారు కదా, మొత్తం మీకే ఇచ్చేస్తాను. కూర్చోబెడతారు చూడండి, అలా ఉంది. కూర్చోబెట్టాలి మరి. ట్రైపుల్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ట్రైపుల్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, ప్లమ్ ముక్కలు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. స్పాంజ్ కేక్ ని మధ్యకి కట్ చేసి జామ్ రాసుకుని గాజు బౌల్లోకి తీసుకోవాలి. దానిపై పండ్ల ముక్కలు వేసి సమంగా పరుచుకోవాలి. వీటిపై ముందుగా సిద్ధం చేసుకున్న కస్టర్డ్ వేసి సమంగా పరిచి పైన నుండి తరిగిన బాదం వేసుకోవాలి. ఆపై డీప్ ఫ్రీజర్ లో ఉంచి చల్లబడనివ్వాలి. అంతే, ట్రైఫుల్ పుడ్డింగ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా.
మీ స్కిన్ అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు బొప్పాయి, అరటిపండు, యాపిల్, జామ లాంటి ఫ్రూట్స్ తింటూ ఉండాలి. ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉన్నట్లయితే మీ స్కిన్ అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, తయారీ విధానం చూసేసారు కదా, టేస్ట్ చూసేద్దామా? Thank you. థ్యాంక్ యూ. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. ఎలా ఉంది? I'm speechless. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఫ్రూట్స్ కూడా నచ్చింది. ఫ్రూట్స్ కూడా ఫస్ట్ టైం నచ్చాయి. Seriously. వావ్. నౌ యూ హ్యావ్ టు కుక్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్. See, you means you. యా, యూ మీన్స్ యూ బోత్. No, you. ఇద్దరు చేయాలన్నమాట. సో మేము హ్యాపీగా టేస్ట్ చూస్తాం. సో కాబట్టి మీరు బాగా డిసైడ్ అయిపోండి, మీకు బాగా వచ్చిన వంటను ట్రై చేస్తే బెటర్. కానీ ఒక చిన్న లిటిగేషన్ ఏంటి అంటే, మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం మీకు, మీరు దాన్ని బేస్ చేసుకుని మాత్రమే చేయాలి. యూ అండర్స్టూడ్? Yeah. విల్ గివ్ యూ వన్ మెయిన్ ఇంగ్రీడియంట్, సో యూ హ్యావ్ టు కుక్ విత్ ఇట్. Yeah. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూడాలి అంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోవాలి. గెట్ రెడీ. ఓకే, సో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, సో మరి ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. చూసేద్దాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే, Yes. సో ఐ హోప్ మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ రావాలని కోరుకుంటున్నాను. Oh. క్యారెట్ అని చూసి క్యారెట్స్ ని చూసా? ఓకే, సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యారెట్ అన్నమాట. దాంతో మీరు మంచి రెసిపీస్ ఆలోచించుకుని చేయాలి. ముందుగా ఎవరు చేస్తారనేది మీ ఇష్టం. లేడీస్ ఫస్ట్. ఆహా, దీనికి మాత్రం లేడీస్ ఫస్ట్, తినడానికి అప్పుడు మాత్రం నన్ను అడగరా అంటారు. సో అవిక, ఆర్ యు రెడీ? Yes, I am. వావ్, గ్రేట్. సో She's a very good cook. సో వెన్ యూ కుక్ ఫర్ హిమ్? On set, she used to cook for everyone. No. Sometimes. No. I'm trying to give positive vibes about Okay, you. yes. I cook. మీకు అసలు అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదు, బాగా దొరికిపోతున్నారు. సో ఎనీవే, సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు కుక్ విత్ క్యారెట్స్? Carrot peas mushroom fry. Just one is enough. You don't need to cook 4. ఓకే, ఇట్స్ నాట్ 4, ఇట్స్ ఓన్లీ 1. Yeah. క్యారెట్ పీస్ మష్రూమ్ ఫ్రై అంటే ఆ మూడిటితో ఫ్రై అన్నమాట. ఇంకొకటి ఏంటి తెలుసా, మీ ఇద్దరు వంట చేసిన తర్వాత మీ ఇద్దరిలో విన్నర్ లూజర్ కూడా ఉంటారు. సో బాగా మీరు తిని చెప్తారా మేము తినాలా? రాజు గారు జడ్జ్మెంట్ చెప్తారు. అయితే మేము ఓకే, కూడా తింటాం, మీరు కూడా తింటారు. మీరు తినండి. అంటే మీరు తినరా? మేమే తింటే ఎందుకు? చాలా గట్టి నమ్మకం. నాకు మాత్రం అవిక మీద కాన్ఫిడెన్స్ ఉంది. లెట్ us స్టార్ట్. ఓకే, Yes. కమ్ ఆన్. ఓకే, క్యారెట్ గ్రీన్ పీస్ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పీస్ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అవిక ఆల్రెడీ గరిట పెట్టుకుని సిద్ధంగా ఉంది రంగంలోకి దూకేయడానికి. సో కొంచెం ఐ జస్ట్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. నాలోపు బాగా ఆలోచించేసుకుని గెట్ రెడీ. ఓకే, రెడీ? అక్కర్లేదు అవిక, ఒక్కదాంతో చేయాలి. ఇలా ఆడుకుంటుంది, చిన్నపిల్ల కదా, ఆడుకోండి. Let's start. యా. So this is oil. ఓకే, ఆయిల్ హల్వా. Shut up. Do not distract me. కాన్సన్ట్రేట్ అవిక. Stop it. అవిక కాన్సన్ట్రేట్. Okay, now when you put this, no, you have to run back because లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. it does. ఇక్కడేసి పక్కూర్లోకి పారిపోయింది లిటరలీ పాపం. It does. మేబీ నవ్వు. No, it has. వామ్మో, మీరు చిన్నప్పుడు What is that cookery show? Took you into. Shut up. No. సో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసింది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. Now it's happening. ఓకే, Okay. Slowly. Okay. Then we. See, looks like everybody sitting in the kitchen only. ఓకే, పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు.
సచ్ గుడ్ కుక్. ఇంకా ఏం అవ్వలేదండి, అప్పుడే పాపం. అంటే ఆమెకు అంతకంటే ఎక్కువ సరిపోలేదు. కరివేపాకు. Now we have mushrooms. మష్రూమ్స్. ఓకే. సో తను వంట చేసుకుంటూ ఉంటుంది. ఆలోపు మీరు సరదాగా మ్యూజిక్ గురించి చెప్పండి. మీ మూవీకి మ్యూజిక్ ఎవరు చేశారు? మ్యూజిక్ గురించి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? శేఖర్ చంద్ర. నాకు ఫస్ట్ నేను మా డైరెక్టర్ వెళ్ళాను, మ్యూజిక్ తీసుకెళ్దాం అంటే నేను వస్తాను చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే ఒక సాంగ్ చేశాను, సరదాగా ఒకసారి వినండి, వినేలా ఉందో చెప్పండి అని చెప్పి వినిపించారు. అది పిల్లికాల పాప సాంగ్. ఓకే. ఫస్ట్ ఆ సాంగ్ వినిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే నా ఫేవరెట్ సాంగ్. ఏదైనా ఆ సాంగ్ అలాగే ఉండాలి, ఆ సాంగ్ అలాగే ఉండాలి, ఆ సాంగ్ అలాగే ఉండాలి. నాకు త్రినాథ్ గారికి అందరికి నేను పిచ్చి పిచ్చిగా నచ్చింది సాంగ్. So this is the boiled carrot. ఫ్రై అయ్యాయండి. ఓకే. సో ఉడికించుకున్న క్యారెట్, సో ఉడికించుకున్న బఠానీలు. This is also boiled. యా. సో మరి వాట్ అబౌట్ మీ ప్రొడ్యూసర్? మా ప్రొడ్యూసర్స్ బక్కం వేణుగోపాల్ గారు, రాజుబాయి గారు, రూపేష్ గారు, అంజిరెడ్డి గారు. ఫస్ట్లోని బేసిక్గా సినిమా స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒకలా చెప్తారండి, ఎందుకు వచ్చేసరికి ఇది అని ఆలోచిస్తారు. వీళ్ళు ఒక్క సెకండ్ కూడా థాట్ ఉండదు. అంటే వాళ్ళు చేంజ్ చేసేసరికి సినిమా కోసం చేస్తారండి. ఎవ్రీ సెకండ్ సినిమాకి అవసరం, ఓకే డన్ గో, అవసరం ఓకే రీషూట్, అవసరం ఓకే గో. ఏదైనా సరే దేనికి వద్దంట, సినిమా గురించి మాత్రం ఆలోచిస్తారు. అంటే అంత ప్యాషన్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ చేస్తారు. సో ట్రైలర్ చూసాను, లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే తనలో గొప్పతనం ఏంటంటే చాలా కామన్గా ఏమీ లేకుండా ఉన్నదాని మీద కూడా ఫ్రేమ్ పెట్టి అద్భుతంగా చూపిస్తారు. ఆయన ఏం చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఆల్ అబౌట్ కెమెరామ్యాన్ వర్క్ అన్నమాట. వెరీ గుడ్. Yes. So we will put వాట్? the most important thing, salt. ఓకే. కారం. Hey, కొంచెం పసుపు. what is it called? పసుపు. Pasupu. యా. It is cute. Pasupu. ఇంకేమన్నా వేయాలా? Jeera. జీరా పౌడర్. Yes. Dhania. ఓకే. ధనియా పౌడర్. And we are done. Now just we need to work hard on this. వర్క్ హార్డ్. సార్ టైం అవుతుంది. ఎక్కడికి టైం అవుతుందండి? పనులు అయ్యో ఉండండి, మీ పార్ట్నర్, మీ కోఆర్టిస్ట్ ఇక్కడ వంట చేస్తుంటే అలా వెళ్ళిపోతే ఎలాగా? కోఆర్డినేషన్ అని చెప్పి చంపేస్తానంటే ఎలా? మీరు టేస్ట్ చేయండి, మీరు బతుకుంటే నేను టేస్ట్ చేస్తా. అయిపోయిందా? Yes. ఓకే డన్. This looks interesting though. నో? డస్ ఇట్? ఎస్ ఎగ్జాక్ట్లీ. కొత్తిమీర. Ta-da! కొత్తిమీర చివర్లో. Kottimira. ఎస్. సో వాట్ ఈస్ ఇట్ కాల్డ్? Carrot, peas and mushroom fry. ఎస్, రెడీ. It's ready! సో ఇట్స్ రెడీ. జస్ట్ టెల్ తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. Huh? వెరీ సింపుల్. తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ పీస్ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పీస్ మష్రూమ్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే చిటికెడు తేనె తీసుకుని అంతే మోతాదులో కీరా రసం కలిపి రాత్రిపూట పెదాలకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ పెదాలు స్మూత్ గా తయారవుతాయి. ఓకే, తయారీ విధానం చూసేసాం కదా. సో ఇప్పుడు హలో అండి, ఏమిటండి మాట్లాడుతుంటే ఫోన్? కొంచెం బిజీ. ఏం చేస్తున్నారు? ఏం చేయాలని చూస్తున్నా. ఏం చేయాలని చూస్తున్నారా? ఏంటది వెళ్ళిపోయి సెర్చ్ చేసేస్తున్నారు క్యారెట్ తో వంటలా? మరి
ఓకే, సో మరి అంత సెర్చ్ చేసి చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి కోసం స్వీట్ చేసి ఇప్పుడు మీకోసం చేస్తాం మళ్ళీ. అబ్బో, మీ నాన్నమ్మ కోసం స్వీట్ చేశారా? ఓ ఆ స్వీటేనా? అది కాదు, వేరేది. వేరేదా? సో ఇప్పుడు క్యారెట్ తో మళ్ళీ ఏం చేస్తారు? క్యారెట్ నట్స్ హల్వా అంటే అవునా? రెసిపీ చదువుకున్నారా? ఉంది. ఓకే, సో వచ్చేసింది అనమాట మీకు. ఈజ్ రెడీ విత్ రెసిపీ. సో ఓకే, మరి క్యారెట్ నట్స్ హల్వా. ఒక పని చేద్దామండి, మీ వంట కూడా అయిపోయిన తర్వాత 2 వంటలు కలిపి ఒకటేసారి టేస్ట్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఇది టేస్ట్ చూడడానికి ఇవ్వట్లేదు. Yes. సో మరి దీన్ని అలా ఉంచేసి క్యారెట్ నట్స్ హల్వాకి రెడీ అయిపోదాం. స్టార్ట్ చేసేస్తారా? ఇంకో చదువుకుంటారా ఏమన్నా? ఇంకా చదువుకుంటే బాగా వచ్చేస్తుంది. బాగా వచ్చేస్తుందా? వద్దులేండి అయితే చాలు. క్యారెట్ నట్స్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ నట్స్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవా 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా. వావ్, సూపర్. ఇప్పుడు దాకా ఎవరు ఇలా చెప్పలేదు తెలుసా, కత్తులతో. సో తను బాగా మంచి కొత్తగా ట్రై చేసింది. ఇంతకీ మీరేం చేయబోతున్నారు? క్యారెట్ నట్స్ హల్వా. అది తెలుసు, ముందుగా ఏం చేయబోతున్నారు అని. ముందుగా మూత తీయబోతున్నా. తీసేయండి, అటు పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్నప్పుడు నేను చేసినట్టే మళ్ళీ నెయ్యి మాత్రమే వేయాలి, నూనెలో కాదు. What is that? ఇట్స్ ఘీ. Oh. It tastes like it sounds. It tastes like? It tastes like it sounds. Ghee. Oh. I'm not stupid. Okay. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ని ఇలా వేయకండి, అలా. ఇప్పుడు నట్స్. ఓకే, నట్స్ ని జాగ్రత్తగా వేసుకోండి. ఏమండి బాస్కెట్ బాల్ ఫుట్బాల్ అన్నట్టు. ఓ మై గాడ్, నో. మెల్లిగానే వేస్తా. తాగినవ్వండి ఒక నిమిషం. అలాగే అండి. సో వంటల్లో బాగా ప్రాముఖ్యత ఉన్నట్టుంది మీకు. అత్యద్భుతంగా ఉన్నట్టు నటిస్తా. అత్యద్భుతంగా ఉన్నట్టు నటిస్తారా? అదే, అత్యద్భుతంగా ఉన్నట్టు నటిస్తారా? ఓకే. నెక్స్ట్ ఏంటండి? ఇది క్యారెట్ తురుము వేసేయండి. అంటే అది కలర్ చేంజ్ అయిపోతుందని నా టెన్షన్. ఏం టెన్షన్ పడదు, నెయ్యి అంతా ఆవిరైపోయిన తర్వాత మాడుతుంది, ఈలోపు మాడదు ఇది. ఓకే, ఆ టిప్ నాకు కూడా తెలీదు. కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఆవిరైపోయేదాకా ఉంది. చూసారా ఎంత బాగా తెలిసి ట్యాక్ చేస్తున్నాను. నాకు ఏదంటే కొత్త టిప్స్ చెప్తుంటే నెయ్యి ఎంత అయిపోయేదాకా అది మాడదంట. తెలుసు. పెట్టండి మళ్ళీ. సో మీ ఇద్దరు కలిసి ఉయ్యాల జంపాల మూవీ చేశారు, అండ్ దెన్ ఆఫ్టర్ అ షార్ట్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు సినిమా చూపిస్తామమ్మ. సో కెమిస్ట్రీ అనేది ఎలా డెవలప్ అయింది మీ ఇద్దరి మధ్య? I think when we were shooting for Yala Jampala, we always used to fight. You're gonna eat it, don't worry. Yeah. షుగర్ వేశారు. ఓకే. So we always used to fight when Yala Jampala, because the characters used to fight, so we were in the mood. Okay. But now I think we are more matured, and also I have turned 18, so I know I'm matured enough to not fight. 18? Yeah. అమ్మో, 18 ఏళ్ళంట. అవును, యు ఆర్ వెరీ యంగ్ గర్ల్, అది మాకు తెలుసు. బట్ 18 వచ్చేసాయి అంటే చాలా పెద్ద అమ్మాయి అయిపోయినట్టేనా, మెచ్యూర్ అయిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా మెచ్యూరిటీ పెరిగి మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో ఇందులో గ్యాప్ లో ఏదో వేశారు మీరు, షుగర్ తర్వాత చెప్తే మీరు చేసేస్తారు మళ్ళీ. యాలకుల పొడి వేశారా? ఓకే, తెలిసి మీరు ఎందుకు అడిగారు? అంటే కోవా. What is this? It's కోవా. కోవా, దూద్ పేడ. ఓకే. Oh God. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు మెల్లిగా కోవా కరిగాక మళ్ళీ ఇందులో కలపాలి. హ్యాపీ బర్త్డే టు మిస్టర్ రాజ్. నన్ను ఏంటండి కోస్తున్నా? కేక్ ముక్క పెడతా. బాగా కాస్త అందంగా చేయండి వంట, అమ్మాయిలాగా చేయండి. మీరు చేయొచ్చుగా, మాట్లాడండి. సినిమా ప్రమోషన్ అని చెప్పి వచ్చాం, ఆవిడ సినిమా కోసం మాట్లాడి వంట చేస్తున్నాను. డిస్టర్బ్ చేయదు మధ్యలో మీరు. What is this? Don't disturb him. He's cutting his birthday cake. అది కరగాలండి, ఆగండి, టెన్షన్ పడతారు. దాన్ని అలా అనక్కర్లేదండి, నేను చూపినా. వద్దు, నవ్వుతారు ఎందుకండి? వంట చేస్తే వాసనలు వస్తాయని విన్నాను కానీ శబ్దాలు వస్తాయని ఇప్పుడే తెలుస్తుంది. చేయండి. బాగా వచ్చింది. Wow.
ఓకే సో హల్వా ఇస్ గెటింగ్ రెడీ, కమ్ ఆన్ గెట్ రెడీ టు ఈట్. అంటే హల్వా లాగా షేప్ తెప్పిస్తే బాగుంటుంది. తర్వాత దీన్ని హల్వా షేప్ లో, స్క్వేర్ షేప్ లో డబ్బాలో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఆ షేప్ లో గట్టిగా అయింది. హల్వా స్క్వేర్ షేప్ లో ఉంటుందా? నేను చేసిన స్క్వేర్ షేప్ లోనే ఉంటుంది. ఓకే మీరు చేసుకోండి మీ హల్వా. ఓకే సో మరి హౌ ఆర్ యూ మేనేజింగ్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ యాక్టింగ్ టుగెదర్? హౌ ఆర్ యూ? I do it on the sets whenever I get time, and my You study? studies are online, so it's easier for me. వదిలేండి తొందరగా. పక్కింటి అమ్మలక్కలు గాసిపింగ్ చేసుకునేటప్పుడు వచ్చి ఇలా వింటారు, అలా వచ్చేసరి ఏంటి మీరు అక్కడ? చూడాలని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నా. సూపర్ అండి, చేయండి వంటలు చేయండి. ఈ నీళ్ళు కొంచెం పేరుకుంటే అయిపోతుంది. నీళ్లు కాదు పాలు. పాలల్లో వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అంతా ఆవిరైపోతే అందులో ఉన్న పాలు పెరిగిపోతాయి అన్నమాట. ఊరికే స్టవ్ ఇలా అని ఇలా పాకెట్లో చేతులు వేసుకుంటే అది ఆరినట్టు కాదు, నేను కరెక్ట్గా ఆపాలండి. అయిపోయిందండి, వదిలేయండి పాపం. హల్వా గనక నోరు ఉంటే తిట్టుకునేది. హల్వాకి నూరు ఉంటే హల్వా తినేసుకునేది. Now ask him to put it. యా వేయండి, ఇందులో వేయండి. పగిలిపోతుందండి. చైనీస్ చూడలేదా స్టైల్ అలా వేసుకుంటారు కదా. ఇప్పుడు అవన్నీ వద్దు, మీకే ప్రమోషన్స్ ఉన్నాయి చూసుకోండి. ఇంకా వేడిగా ఉంది పోతుందా? సరే పర్లేదండి, ఏం కాదు, వేయండి. సరే కరెక్ట్గా గిన్నెలు అంత పడుతుంది అంత చేశాను. టాలెంట్ ఉండాలండి, వంట వస్తే సరిపోదు. కార్వింగ్, ఇట్స్ నాట్ కార్వింగ్, ఇట్స్ గార్నిష్. అబ్బా ఏదో ఒకటి ఏ రైతు పళ్ళు కొట్టుకోవడానికి. టేస్ట్ బాగుందా లేదనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో అదేంటో చెప్పి వేయండి. ఇది నచ్చానండి, ఏముంది పిస్తా తొక్కదోలు. పిస్తా తొక్కతో లేవే అందులో. పిస్తాకి తొక్క ఉంటుందిగా, ప్లీజ్. స్పూన్ లేకుండా తినద్దు. నేను తినట్లేదు. అయిపోయింది కదా ఏంటి హల్వా? ఎప్పుడు? క్యారెట్ హల్వా. క్యారెట్ నట్స్ హల్వా. సారీ అండి, క్యారెట్ నట్స్ హల్వా అయిపోయింది కదా. అంటే నేను అప్పటి నుంచి థ్రోట్ ప్రాబ్లంగా ఉందండి. దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూడండి అన్ని ఒక మాటని మీ స్లాంగ్ లో చెప్పండి, ఎలా చెప్తారు అసలు చెప్తే. ఈ పెసిమిస్టులు నమ్మినట్టు కాకుండా ఈ అత్యద్భుతమైన క్యారెట్ హల్వా, క్యారెట్ అండ్ నట్స్ హల్వా తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ నట్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేగాక క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి పాలు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ నట్స్ హల్వా రెడీ. అమ్మయ్య, మొత్తానికి 2 వంటలు అయిపోయాయి. సో ఇద్దరు కూడా వంటలు చేసేసారు. ఒకరేమో హాయిగా హాట్ చేశారు, ఒకరేమో మంచిగా స్వీట్ చేశారు. సో మరి మనదే రాజు గారు ఇప్పుడు నెక్స్ట్ తరువాయి తినేయాలి. టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ముందు మన గెస్ట్లకు పెడదాం రాజు గారు. ఓకే, వాళ్ళతోనే స్టార్ట్ చేసి. వండిన వాళ్ళు ఎప్పుడు తినరండి ముందు. ఓకే అండి, మీ మాట కాదనో మేమే తింటాం. తినండి రాజు గారు. ఓకే. నైస్, బోత్. ఓకే, ఇప్పుడు తింటారా? నైస్, రియలీ నైస్. బాగుంది. Thank you. నౌ యూ టేస్ట్. ఆవిడే తింటారు, ఇది టేస్ట్. Have. అమ్మా అదికే అది వండిందంట, తినమంటున్నారు. అకౌంట్ నెంబరు, ఏటీఎం పిన్ అని డాడీకి తెలుసు. తిన్నాక బతుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. ఏంటి? What does that mean? నథింగ్. షేరింగ్ మై బ్యూటిఫుల్ ఫీలింగ్స్. బ్యూటిఫుల్. చివరి వీలునామా రాసారా మీ మమ్మీకి? ఎగ్జాక్ట్లీ. Have this. దట్స్ చిల్లీ. బాగుంది. What is wrong? రియలీ గుడ్. యా, It is fine. ఇట్ ఈస్ గుడ్. ఇట్స్ గుడ్. సో రాజు గారు, సీరియస్లీ నైస్.
Are you sure? ష్యూర్ పక్కా. You taste first. I made it. You die first. I made it. You taste No, it I first. tasted it. No, it's okay. Taste. It is good. What is that? No. My blessings will always be with you. Very nice. చింపేశారు హల్వా, చాలా బాగుంది. I was surprised. సీరియస్లీ మీ మమ్మీకి ఏదో ఇందాక కాదు. ఇట్ ఈస్ నాట్ ద హెల్, ఇట్ ఈస్ హెవెన్. ఎనీవే, సో మరి హాయిగా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మేము చేసిన రాజుగారు చేసిన వంటలు కూడా టేస్ట్ చూసేసారు, అండ్ అలాగే మీరు కూడా వంటలు చేసేసారు. అంతేకాకుండా బోలుడు కబుర్లు చెప్పారు మీ సినిమా గురించి. వి రియలీ 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 ఎంజాయ్డ్ ద షో. వాట్ అబౌట్ యూ? జీవితాంతం నడపడి ఉంటాను నాకా? రాజుగారికి. రాజుగారికా? Thank you very much. Thank you. Very nice. Okay, so how about you? How did you like the show? I loved it. Loved the energies. She also loved the carrot nuts halwa. Yes, I did. And I also like the palak paneer which you made for us. Thank you so much. Welcome. Very sweet of you guys. సినిమా చూసిన August 14th రిలీజ్ అయింది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ప్లీజ్ 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 మా ముందు సినిమా ఆదరించినట్టు ఈ సినిమా కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much for loving me as your Anandi, your Roli, your Uma Devi, and thank you so much for loving this pair. And go watch the movie again. I'm sure you guys don't mind watching it again. And thank you so much. Thank you for the show, and thank you for watching us. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చారు మేము పిలవగానే. సో వీ రియలీ ఎంజాయ్డ్ ది షో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెళ్ళిపోయి మీ మూవీ ఇంకోసారి చూసేసండి. ఈ రోజు నైట్ వెళ్ళి నేను కూడా చూసేస్తాను. Done. ఓకే, Thank you. థ్యాంక్స్ you. లాట్. Thanks. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం వడియాలు పెట్టుకునేటప్పుడు వడియాల పిండిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి వడియాలు పెట్టుకున్నట్లయితే వడియాలు తెల్లగా వస్తాయి. ఓకే, సో వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. సరదాగా అన్ని వంటలు పూర్తి చేసుకున్నాం. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందామా? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పాలక్ పన్నీర్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పాలకూర పేస్ట్, పన్నీర్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. సో బాగుందండి పాలక్ పన్నీర్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ రెసిపీ. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి కూడా ఓల్డ్ ఏజ్లో కూడా ప్రోటీన్ కావాలండి, కంపల్సరీ ఉండాలి. సో ఇలా మెత్తగా వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చే ప్రోటీన్ మరీ మంచిది. సో ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా మంచిది, ఇంట్లో అందరికీ కూడా నోట్ చేసుకోండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో ట్రైఫుల్ పుడ్డింగ్, స్పాంజ్ కేక్ కానీ, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కానివ్వండి, తర్వాత పాలు, కస్టర్డ్ పౌడర్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు 4-5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అరటిపండు, దానిమ్మ, ప్లమ్స్. ముఖ్యంగా సీజన్లో కనుక తీసుకుంటే చాలా తీయగా, చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నవి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అందులో. అదే సీజన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టేస్ట్లో కూడా తేడా వస్తుంది, ఆ టైంలో కూడా మనం అది తీసుకోరాదు. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఒక్కసారి రేర్గా, అదే మన ఇండిపెండెన్స్ డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, అలాంటి సందర్భాల్లో మనం ఇది వాడుకోవచ్చు. ఇక ఊరించే వంటలో క్యారెట్తో 2 రకాల రెసిపీస్ చూశారు. క్యారెట్ పీస్ మష్రూమ్ ఫ్రై. క్యారెట్, గ్రీన్ పీస్, మష్రూమ్, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. చాలా బాగుందండి. ముఖ్యంగా క్యారెట్, పీస్, మష్రూమ్, ఇవి 3 మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్. చాలా బాగుంది. చేయడం కూడా సింపుల్గా 2-3 మసాలా ఐటమ్స్తో, వెల్లుల్లి రెబ్బలతో చేసేస్తున్నాం. బాగుందండి ఈ రెసిపీ. నెక్స్ట్ మీరు చూసింది క్యారెట్ నట్స్ హల్వా. క్యారెట్ తర్వాత డ్రై ఫ్రూట్స్, పిస్తా, పాలు, కోవా, షుగర్. డెఫినెట్గా ఇది మనకు ట్రైఫుల్ పుడ్డింగ్ లాంటిదే. షుగర్ బదులుగా బెల్లంతో కూడా మనం హల్వా లాంటివి చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ట్రైఫుల్ పుడ్డింగ్ అండ్ క్యారెట్స్ నట్స్ హల్వా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్, ఇలా న్యూట్రియంట్ రిచ్గా విటమిన్స్తో ఎక్కువ ఉన్న పాలకూర, క్యారెట్, పచ్చి బఠానీలు ఎక్కువ డైట్లో ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుంది.
ఇదండి ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ అభిరుచి. వంటలన్నీ చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ అభిరుచిని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.